ప్రస్తుత కాలంలో వంట గ్యాస్ లేని ఇల్లు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే పట్టణాలు మొదలుకొని మారుమూల పల్లెల వరకు అందరూ ఈ గ్యాస్ను వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలైతే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ వంట గ్యాస్ మీదనే ఇంటిల్లపాదికి రకరకాల వంటలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ గ్యాస్ కనెక్షన్కి ఉన్నవారికి కేవైసీ చేసుకోవాలని గడువు తేదీలో చేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్ రద్దు అవుతుందనే సమాచారం వినిపిస్తుంది. ఈ సమయంలోనే తాజాగా ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య సమాచారం అందింది. అయితే ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది. గత కొంతకాలంగా గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కేవైసీ చేసుకోవాలని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండేన్, HP, భారత్ గ్యాస్ ఇలా పలు ఇంధన కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు సందేశాలని పంపిస్తున్నాయి. అంతేకాకుండా వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అలాగే కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కేవైసీ చేసుకొని వారుంటే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి చేయడానికి మే 31 వరకు లాస్ట్ డేట్ అని ఎప్పటి నుంచో రిపోర్ట్స్ వస్తున్నా అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి ఈ గ్యాస్ సిలిండర్ కేవైసీ కోసం వస్తున్న వార్తలపై ఎలాంటి గడువు లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే సిలిండర్ కస్టమర్ల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ సిబ్బంది కేవైసీ పూర్తి చేస్తారట. ముఖ్యంగా అందుకు ఆధార్ను ధృవీకరించుకొని బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం ఎల్పిజి కనెక్షన్తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుములు ఉండవు. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్లోడ్ చేస్తే కేవైసీ ఈజీగా పూర్తి చేయొచ్చు. అయితే ఇండియన్ గ్యాస్ కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చు. కోసం సంబంధిత గ్యాస్ డీలర్ దగ్గరకు వెళ్ళి ఎల్పిజి సిలిండర్ కోసం కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికోసం ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు, కస్టమర్ నెంబర్ ఇవ్వాలి. దీనితో పాటు భర్త లేదా తండ్రి పేరు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు కూడా చిరునామా పత్రాలుగా సమర్పించవచ్చు. అయితే ఈ కేవైసీ ఇస్తే కస్టమర్ సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని వలన నకిలీ కనెక్షన్లు ఉంటే బయటపడతాయి. అప్పుడు బ్లాక్ మార్కెట్ తగ్గుతుంది. దీంతో ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంటుంది. మరోవైపు నిరుపేదలకు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన వారికి 300 రూపాయలకు సబ్సిడీ అందిస్తుంది కేంద్రం. అందుకోసం కేవైసీ చేసుకోవాలి. దీనికి డెడ్ లైన్ అంటూ ఏం లేదు. కానీ కేవైసీ చేసుకోవడం ఉత్తమం. అలా చేయకపోతే కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ సబ్సిడీ రాకపోవచ్చు.